బీహార్లో నిన్న 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఓటింగ్ 65%. 65% మనకి చాలా తక్కువ అనిపించవచ్చేమో కానీ ఇది బీహార్లో చాలా ఎక్కువ. నిన్న మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం 60% అయిందని, కానీ కాదు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం అన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి వాటిని లెక్కేసి యావరేజ్ చేస్తే 65% వచ్చాయి. అయితే ముజఫరాపూర్ లో 71%, సమస్తీపూర్ లో 71%, అలాగే పాట్నాలో మాత్రం 57% నమోదవడం జరిగింది. అంటే ముజఫరాపూర్ లో ఎక్కువ 70.96, అలాగే సమస్తీపూర్ లో 70.65% ఇలా నమోదవడం జరిగింది. అంటే ఇప్పుడు 65% అంటే అది చాలా ఎక్కువ. 2000వ సంవత్సరంలో 62% నమోదయ్యిందంట. ఇప్పటి వరకు అలాగే ఎప్పుడు జరగలేదు. ఇదే హైయెస్ట్. అయితే ఇది దేనికి సంకేతం? ఇది దేనికి సంకేతం అంటే ఎన్డీఏ ఏం చెప్తోంది, ఇప్పుడు ప్రజలు మళ్ళీ మాకే ఓటు వేయడానికి వచ్చారు, మా యొక్క అభివృద్ధిని చూశారు, మళ్ళీ ఎలాగైనా సరే ఎన్డీఏ జేడీయూ యొక్క కూటమిని గెలిపించడానికి వచ్చారని చెప్తుంది. మహాగఠబంధన్ ఏం చెప్తోంది, ఖచ్చితంగా అధికార పక్షాన్ని కిందకి దింపేసి అధికార పక్షాన్ని పక్కన పంపించేసి మాకు అధికారం చేపట్టడానికి, మాకు అధికారం ఇవ్వడానికి ఇప్పుడు ఓటర్లందరూ వచ్చి ఈ పెరిగినటువంటి ఓటర్ల యొక్క ఉత్సాహం అదే, అధికార పక్షం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అది ఎవరైనా చెప్తారు, ఇటు ఎన్డీఏ అనేది చెప్తుంది, ఇటు మహాగఠబంధన్ అలాగే చెప్తారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ కొన్ని సర్వేలు ఉంటాయి, ప్రజల యొక్క అభిప్రాయాలు ఉంటాయి, వీటిని మనం తీసుకోవాలి. మరి కాంగ్రెస్ ని గెలిపించడానికి, ఆర్జేడీని గెలిపించడానికి మరి జనాలు వస్తే మరి కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు కొత్తగా మరొక సమాధానాన్ని పెట్టుకుంటుంది? అదే ఆ పాత సమాధానమే కొత్తగా పెట్టుకుంటుంది. అదేంటంటే ఈవీఎంఎల్ ట్యాంపరింగ్. నిజంగా 121 నియోజకవర్గాలకే జరిగాయి ఇంకా ఓట్లు. మళ్ళీ 11వ తారీఖు మిగతా 122 నియోజకవర్గాలకి జరగాలి. ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ 122 నియోజకవర్గాల్లో గెలుపొందడానికి కాంగ్రెస్, ఆర్జేడీ ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే చెప్పాడో అదే విధంగా ఇప్పుడు సమాధానం వెతుక్కుంటున్నాడు. నిజంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలుంటే ఈ ఓట్ల శాతం పెరిగిన విధానంలో ఈ మహాగఠబంధన్కే ఓట్లు వేయడానికి ప్రజలు వస్తే రాహుల్ గాంధీ ఈ మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా ఈజీ ఆ మాట్లాడడానికి కాంగ్రెస్ కి. అంటే బీజేపీని ఓడించడం చేతగాని ప్రతి చోట కూడా ఈవీఎంల మీద నెపం వేసేవచ్చు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం వాళ్ళ యొక్క స్వయం కృషి. మరి తమిళనాడు, అలాగే పశ్చిమ బెంగాల్, మరికొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలు ఉన్నాయి కదా, మరి అక్కడ ఎందుకు మరి బీజేపీ గెలవలేకపోయిందో సమాధానం చెప్పలేడు ఈ రాహుల్ గాంధీ. పెరిగినటువంటి ఓట్ల శాతానికి నిజంగా నీ వైపు తిప్పుకోగలిగితే దానికి ఈ సమాధానమే ఉండేది కాదు. ఖచ్చితంగా వాళ్ళందరూ మహాగఠబంధన్ ని విజయ తీరాలకు చేర్చడానికి వచ్చారని చెప్పగలుగుతావు. కానీ అలాగే చెప్పలేకపోగా ఆర్జేడీ కొన్ని స్థానాల్లో మీకు పోటీ వచ్చింది. అంటే సమన్వయం కుదరక ఆర్జేడీ ఆధిపత్యంతో 143 స్థానాల్లో పోటీ చేయడం కూడా కాంగ్రెస్ వాళ్ళకి నచ్చడం లేదు. రాహుల్ గాంధీ తప్పక ఇప్పుడు ఆర్జేడీతో ఉన్నాడు. కానీ తేజస్వి యాదవ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్ కి 70 ఇవ్వకుండా తను 143 స్థానాల్లో పోటీ చేయడం అనేది కాంగ్రెస్ ని పక్కన పడేసినట్లు లెక్క, అవమానించినట్లు లెక్క. ఎందుకు కాంగ్రెస్ ఒకవేళ 70 వేసినా 143 స్థానాల్లో నేను పోటీ చేస్తే ఒక 20 స్థానాల్లో ఓడిపోయినా 120 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మేమే సొంతంగా ఏ కాంగ్రెస్ అవసరం లేకుండా అధికారాన్ని చేపట్టొచ్చు అని తేజస్వి యాదవ్ నమ్మకం. ఎందుకు కాంగ్రెస్ కి పెద్దగా అక్కడ ఒరిగేదేం లేదు, వస్తే గిస్తే ఓట్లు వస్తాయని పొత్తు పెట్టుకోవడం తప్ప సీట్లు వస్తాయని మాత్రం మాకు నమ్మకం లేదని ముందు నుంచి తేజస్వి యాదవ్ చెప్తున్నాడు. ఎందుకు గతసారి 2020లో 70 స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కి కేవలం 19 వచ్చాయి. అలాంటప్పుడు 50 కంటే ఎక్కువ సీట్లు ఎలా ఇస్తాం అనేది తేజస్వి యాదవ్ నమ్మకం. ఈ యొక్క విధానం వల్ల కూడా కాంగ్రెస్ కి, తేజస్వి యాదవ్ కి చాలా గట్టి పోటీ జరుగుతుంది లోపాయికారికంగా. అంటే మనం ఇప్పుడు బీజేపీ గెలిచినా పర్వాలేదు, ఎన్డీఏ గెలిచినా పర్వాలేదు, కానీ తేజస్వి యాదవ్ మాత్రం సీఎం అవ్వకూడదు. అందుకే సీఎం అభ్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ ఒకళ్ళ పేరు చెప్పలేకపోయింది, తేజస్వి యాదవ్ పేరు చెప్పలేకపోయింది, కనీసం వాళ్ళ దీంట్లో కూడా ఒక పేరు చెప్పలేకపోయింది. అంటే మొదటి నుంచి కూడా 70 స్థానాలకే పోటీ చేసింది, మాకు 70 స్థానాలు ఇవ్వండి చాలు అన్నటువంటి కాంగ్రెస్ ఒక సీఎం అభ్యర్థి ఎందుకు చెప్పలేకపోయింది? తనైతే 70 స్థానాలకు పోటీ చేసినప్పుడు సీఎం అభ్యర్థి అవ్వలేదు. ఎందుకు? 243 స్థానాల్లో కాంగ్రెస్ స్వయంగా కోరుకున్నది 70. మరి మిగతా 170 స్థానాల్లో ఇక ఆర్జేడీనో లేకపోతే ఇంకా తోక పార్టీలు ఏవో పోటీ చేస్తాయి, తోక పార్టీలకు మా అయితే మరొక 10 ఇస్తారు. అంటే మిగతా 140, 150 స్థానాల్లో ఆర్జేడీ కదా పోటీ చేయాలి. అంటే మరి అది వాళ్ళే కదా సీఎం క్యాండిడేట్ అధికారికంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు కాంగ్రెస్ ఒక మామూలుగా మనం టెక్నికల్ గా మాట్లాడుకున్నా, లాజిక్ గా మాట్లాడుకున్నా, కాంగ్రెస్ అడిగిందే 70 స్థానాలు.
అలాంటప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి దానికి అవసరమే లేదు. ఎక్కువ స్థానాలు ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఆ పేరు కూడా చెప్పలేకపోయాడు రాహుల్ గాంధీ. కాబట్టి తేజస్వి యాదవ్ కూడా ఇష్టం లేదు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవడం. రేపు పొద్దున్న అధికారంలో మళ్ళీ కిరికిరి చేస్తుంది, లొల్లు చేస్తుంది. అందుకే ఇప్పుడు వీళ్ళు లోపాయికారికంగా అంతర్గతంగా కొట్టుకొని మళ్ళీ ఎన్డీఏకి అయితే అధికారం ఇవ్వబోతున్నారు.